మానవత్వం మంట కలుస్తుంది. ఎలా చెప్పాలి అంటే బెంగుళూరులో పాపం ఒక హస్బెండ్‌కి ఒంట్లో బాగుండక రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరినీ కారు ఆపమని చాలా ప్రాధేయపడిందట. భర్తకి హార్ట్ అటాక్ అట. ఏ ఒక్కళ్ళు వెహికల్ ఆపకపోగా కనీసం ఏం జరిగింది ఏంటి అని కూడా నుంచుని కూడా చూడలేదు. ఆ చనిపోయిన అతనికి అంతకుముందు వాళ్ళ అమ్మగారికి 5 పిల్లలు పుడితే 5 చనిపోయిన తర్వాత ఇతను 6వ వట్ట. ఇంకోటి తెలుసా అండి, వాళ్ళు మానవత్వం ఎలా చాటుకున్నారో తెలుసా? ఆ భార్య కానీ ఆ పిల్లలు కానీ తన కళ్ళని వేరే వాళ్ళకి దానం చేశారట. అది అక్కడున్న మానవత్వం మంట కలిసిపోయి అక్కడున్న మనుషులందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ కూడా ఎవ్వరూ వాళ్ళకి సహాయం రాలేదు. పాపం బతికే రాతుంటే ఎట్లాంటి వాళ్ళైనా బతికేస్తారు అనటానికి అవకాశం లేకుండా పోయింది. ఒక క్యాబ్ డ్రైవర్ ఆపినా కూడా అప్పటికే అతని ప్రాణాలు పోయినట్ట. అది పరిస్థితి. ప్లీజ్ అండి, ఎంతసేపు కెమెరాలో రికార్డ్ చేద్దాం, బయటకు వదులుదాం, పాపులర్ అవుదాం, లేకపోతే ఏదో చేయకండి. ఆఫీస్కి ఒక రోజు వెళ్ళకపోయినా పర్వాలేదు. దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఏ హెల్ప్ ఉన్నా దేవుడు మిమ్మల్నే పంపించాడు అనుకుని మీరు సహాయం చేయండి ప్లీజ్. ఆ ప్లేస్లో మన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు. ఇంకోళ్ళు కూడా అలాగే మన విషయంలో ఎవరన్నా రమ్మని హెల్ప్ చేస్తే పట్టించుకోకపోతే మనం ఆ టైంలో ఎంత నిస్సహాయంగా ఉంటాం చెప్పండి. ఆలోచించుకోండి. మానవత్వం మర్చిపోయే విధంగా ప్రవర్తించకండి ప్లీజ్. ఓకేనా?